వెయిట్ ఫస్ట్ నేను కొన్ని వీడియో క్లిప్స్ ఇస్తాను చూడు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఎందుకు ఉరికొచ్చినా ఇట్లా ఉరికించుకుంటా కొడతారు. ఎందుకంటే పరిణామాలు ఎందుకు వస్తాయి ఏంటన్నది నేను చెప్తా. వెల్కమ్ బ్యాక్. చూసిరు కదా, దీన్ని లోకల్ మార్కెట్ అంటారు. ఇక్కడ కొంతవరకే అలౌట్ ఉంటుంది అమ్మడానికి, అది కూడా బేసిక్ నెసెసిటీస్, జ్యూసులు కానీ ఫ్రూట్స్ కానీ లేకపోతే తినే వస్తువులు ఏవైనా కానీ లేకపోతే కూరగాయలు టు సమ్ ఎక్స్టెంట్ ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ ఉంటాయి కదా చిన్నవి, అవి అఫోర్డ్ చేయని వాళ్ళు షోరూమ్లలో అఫోర్డ్ చేయని వాళ్ళు ఇక్కడ కొనుక్కుంటారు. కాబట్టి ఒకవేళ చూస్తే పోలీసులు చూస్తే మాత్రం చూడనట్టు వదిలేస్తారు. ఇవి కాకుండా గుర్తుపెట్టుకో, ఇవి కాకుండా ధూమపానానికి సంబంధించిన సిగరెట్లు కానీ పాన్ పరాకులు కానీ గుట్కాలు కానీ లేకపోతే ఇల్లీగల్ ఏమన్నా ఇక్కడ నువ్వు అమ్మినావంటే బయట లోకల్ మార్కెట్లో సెక్కెత్తారు, మామూలుగా ఉండదు, ఇంటికాడున్నట్టు కాదు. నేను చెప్తున్నా కదా, చూసిన కొంతమందిని పిచ్చా కొట్టిరు, ఏం కొట్టిరు సార్, పిచ్చా కొట్టిరు. సో అట్లా ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనోళ్ళు కూడా ఇట్లాంటివి ఎవరైనా ఉంటే ఎవరు చేయకండి, ధైర్యం కూడా చేయకండి అమ్మడానికి. ఎందుకంటే వచ్చిన 1000 రూపాయలు 1500 లేకపోతే ఇక్కడి 1000 ధరమ్స్ 1500 ధరమ్స్ 2000 ధరమ్స్ ఏవి వస్తే అవి అలా సేవ్ చేసుకొని పంపించండి. కానీ మామ ఇట్లాంటి వాటికి వెళ్ళకండి. ఎందుకంటే నేను చూసిన కొంతమందిని కొట్టేటప్పుడు. సో ఇక్కడ ఎందుకంటే ప్రతి దానికి లైసెన్స్ ఉండాలి, లైసెన్స్ లేకపోతే ఏది చేయాలి. ఇట్లా లోకల్ మార్కెట్లో అమ్ముకుంటే మాత్రం చెక్కేస్తారు, మామూలుగా చెక్కేరు, ఇచ్చి పడేస్తారు అంతే. సో అది ఎవరైనా ఉంటే, ఒకవేళ మనోళ్ళు ఎవరైనా ఉంటే గల్ఫ్ కంట్రీస్లో ఉంటే షేర్ చేయండి. ముఖ్యంగా దుబాయ్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. సిఐడీలు అయితే ఎట్లా వస్తారో కూడా తెలియదు. ఇప్పుడు జాకెట్ ఇవన్నీ వేసుకున్నాం, ఇట్లనే ఇన్ఫార్మల్గా ఉంటారు, ఫార్మల్గా ఉంటారు. ఎప్పుడు ఎవరు వచ్చేది తెలియదు, ఎప్పటి నుంచి వస్తారో తెలియదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా, కొట్టడమే కాదు జైల్లో కూడా వేసేస్తారు. జైలుతో పాటు ఫైన్లు ఉంటాయి, నువ్వు భరించలేవు కూడా. జైలు అయితే మాత్రం మామూలు కొట్టారు మామ, చూసుకో మరి జాగ్రత్త. ఎవరైనా ఉంటే పనులు ఖచ్చితంగా షేర్ చేయి, ఇట్లాంటి పనులు అస్సలే చేయొద్దని చెప్పు. వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని నీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కమెంట్ చేయి, ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో నీ ముందు ఉంటుంది.